కూటమి ప్రభుత్వం ఏ రకంగా దుర్మార్గంగా అక్రమంగా పరిపాలన చేస్తుందనేది ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ పొద్దున్నే 6:30కి ఐతానగర్లో ఉన్న నా స్వగృహానికి 2 టౌన్ నుంచి పోలీసులు వచ్చి కింద మా వాచ్మెన్ డ్రైవరు ఉంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీ ఇంట్లో దాచిపెట్టారు, మాకు సెల్ ఫోన్ ట్రేస్ అయింది, ఇక్కడే ఉండారని చెప్పి ఇంట్లోకి ప్రవేశించారు. ఎంత దుర్మార్గం అండి. కాకాని గోవర్ధన్ రెడ్డి మా ఇంట్లో ఉంటాడా అంటే ఇంట్లో లోపలికి రావడానికి వాచ్మెన్ని డ్రైవర్ని సెల్ ఫోన్ టవర్స్ ద్వారా లొకేషన్ ఇక్కడే ఐడెంటిఫై అవుతుంది, కాకాని గోవర్ధన్ రెడ్డిని దాచిపెట్టారని చెప్పి ఇంట్లోకి ప్రవేశించి నేను బయటకు వస్తుంటే మీరు వెళ్ళటానికి వీల్లేదంటారు. నేను ఒకటే అడిగాను, ఏ కారణం మీద నేను బయటికి రావడానికి వీల్లేదో చెప్పండి అంటున్నా. ఏ కారణమో చెప్పండి అంటే మేము పోలీసులు, మేము ఏడకైనా వస్తాం, ఏమైనా చేస్తాం. పోలీసులు అయితే ఏమైనా చేస్తా, పోలీసులు అయితే ఏమైనా చేస్తారా? ఏం భాష? పోలీసులు ఏడకైనా వస్తారంట, ఏమైనా చేస్తారంట. నేను మళ్ళీ అడిగా స్పెసిఫిక్గా, తెనాల్లో ఏమన్నా ఇష్యూ జరిగిందా, లేదు ఈ గుంటూరు జిల్లాలో ఏమన్నా ఇష్యూ ఉందా, ఉంటే చెప్పండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే నాకేం అభ్యంతరం లేదు. ఏం లేదండి మీరు ఇంట్లో నుంచి బయటికి రావడానికి లేదని. అదేమంటే నోటీసులు తీసుకోమని. నేను అది కూడా అడుగుతున్నా, నోటీసులు దేనికి తీసుకోవాలి అంటున్నాను. తెనాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, తప్పులేదు, పోలీసులకు అబాయిస్తుంటుంది, ముఖ్యమైన నాయకులందరినీ ఇచ్చేయచ్చు. తెనాల్లో ఇష్యూ ఏం లేదు. పోనీ గుంటూరు జిల్లాలో ఉందా? గుంటూరు జిల్లాలో ఏ ఇష్యూ లేదు. 2 ఇష్యూలు ఏమి లేకుండా పోలీసులు వచ్చి ఒక ప్రజాప్రతినిధిగా నిన్నటిదాకా ఎమ్మెల్యే చేసినండి, వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిని మీరు వెళ్ళటానికి వీల్లేదు. కారణం చెప్పంటే చెప్పరు. మేము వచ్చాం, పోలీసులు నోటీస్ ఇస్తే తీసుకోవాలి. పోలీసులు నోటీస్ ఇస్తే తీసుకునేది ఏంది? ఇది ఏమి వే ఆఫ్ బిహేవియర్ ఇది? రాజకీయ నాయకుడిని, మాజీ ఎమ్మెల్యేని నేను ఏమడుగుతున్నాను, తెనాల్లో ఇష్యూ ఉంది, డెఫినెట్గా పోలీసులకు హక్కు ఉంటుంది. సార్ ఇలా ఇష్యూ ఉంది సార్, మీరు కూడా వెళ్తే కొంచెం ఏదైనా గొడవ అవుతాయి, తప్పే ఉందంటాం. ఎందుకంటే శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంటుంది కాబట్టి ఆ ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు సహకరించమని అడుగుతూ ఉంటారు. దాంట్లో తప్పేం లేదు. అసలు ఏ ఇష్యూ లేకుండా ఏం లేకుండా కాకాని గోవర్ధన్ రెడ్డిని మా ఇంట్లో దాచిపెట్టాను రావటం ఏంది? ఎంత దుర్మార్గంగా జరుగుతుంది చూడండి. నేను మనోహర్ గారికి కూడా దీని మీద ఎంక్వైరీ చేయమని చెబుతున్నా.